ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ ఉద్యోగులందరూ కూడా ఈ ధర్నా చౌక్ నందు నిరసన తెలియజేస్తున్నారు. ఎందుకంటే మాకు న్యాయమైన డిమాండ్లు రావాల్సినట్టు కూడా ఈ యాజమాన్యాలు మొండిగా వివరిస్తూ ఇవ్వకుండా ఉన్నాయి. రాష్ట్రం కోసమైతేనేమి, ఈ సంస్థల కోసమైతేనేమి ప్రాణాలు అర్పించిన కాంట్రాక్టు కార్మికులు రెగ్యులర్ చేయమని అడుగుతున్నాము, కానీ చేయట్లేదు. అలాగే జైలు ఎంకరెట్టులు కూడా చాలా మంది చనిపోవడం జరిగింది. కానీ యాజమాన్యాలు వారికి సంబంధించిన రెగ్యులేషన్స్ విషయంలో అయితేనేమి, వాళ్ళకి సంబంధించిన జీతభత్యాల విషయంలో అయితేనేమి, ప్రమోషన్ల విషయంలో అయితేనేమి మొండిగా వివరిస్తుంది. అలాగే 1999 నుంచి 2004 వరకు గవర్నమెంట్ సెక్టార్లో పెన్షన్ ఉంది, ఒక విద్యుత్ సంస్థలలో మాత్రం లేదు. ఇది చాలా అన్యాయం. ఆ ఉద్యోగి రిటైర్డ్ అయిన తర్వాత కేవలం 1500-2000 రూపాయలు పెన్షన్ తీసుకుంటూ ఎలా జీవించగలడు అనేది యాజమాన్యాలు ఆలోచన చేయాలి. అలాగే డిఏల విషయంలో కూడా మాకు గవర్నమెంట్కి ఎటువంటి సంబంధం లేదు. గతంలో కూడా 2021కి ముందు మాకు గవర్నమెంట్తో సంబంధం లేకుండా మాకు డిఏలు ఇచ్చేటోళ్ళు. కానీ ఈరోజు గవర్నమెంట్తో ముడిపడి ఏదైతే టారిఫ్లు మేము రాత్రనక పగలనక కష్టపడి టారిఫ్లు కలెక్ట్ చేసి మేము ఇస్తూ ఉన్నామో ఆ డబ్బులన్నీ కూడా వేరే దారిపోతున్నాయి. కానీ మాకు రావాల్సిన బెనిఫిట్స్ విషయంలో పక్కన పెడుతున్నారు. అలాగే మా ఇంజనీర్లు సంవత్సర కాలం పనిచేస్తే వాళ్ళకి ఇవ్వాల్సిన ఇంక్రిమెంట్ కూడా ఇవ్వకుండా చాలా మభ్యపెడుతూ ఉన్నారు. ఈ అన్ని విషయాలపైన కూడా జేఏసీ నోటీస్ ఇచ్చి వచ్చే 15వ తారీఖు నుంచి స్ట్రైక్లో వెళ్తున్నాము. దీనికి ప్రజలందరూ కూడా సహకరించాలి. అలాగే ఎంప్లాయీస్ అందరూ కూడా ఈ స్ట్రైక్లో పాల్గొనాలని కోరుకుంటున్నాను. నా పేరు ఎంవి రాఘవరెడ్డి, ఏపీఎస్పీ జేఏసీ కన్వీనర్ను, అలాగే 327 యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. నా పేరు శేషారెడ్డి, విద్యుత్ జేఏసీ కో చైర్మన్ అండి. యాక్చువల్గా ఇప్పుడు నేను ప్రభుత్వాన్ని కానీ విద్యుత్ యాజమాన్యాన్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఈ విజయవాడ నడిబొడ్డులో ఇన్ని వేల మంది కార్మికులు రోడ్డును ఎంత పడ్డాడనేది ఆలోచన చేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మాకేమి పని లేకుండా ఈ రోడ్డు మీదకి రాలేదు. మేము 1.5 సంవత్సరం నుంచి విద్యుత్ యాజమాన్యాలతో చర్చలు జరిపితే ఎటువంటి సమస్య కూడా పరిష్కారం చేయలేదు. ఈరోజు సాయంత్రం 5 గంటలకి మళ్ళీ చర్చలకు పిలిచారు. మీరు యథావిధంగా చర్చలు జరిపి పరిష్కరించకుండా ఉంటే ఖచ్చితంగా రేపు 14వ తారీఖున వర్క్ టు రూల్ పెట్టి 15వ తారీఖు నుంచి నిరవధిక సమ్మెలో పోవడానికి విద్యుత్ జేఏసీ నిర్ణయించుకుంది. కాబట్టి మీరు చొరవ తీసుకొని విద్యుత్ యాజమాన్యాలకి ప్రభుత్వం తరఫున విజ్ఞప్తి చేసి మా సమస్యలను వెంటనే పరిష్కరించాలి. లేకపోతే 15వ తారీఖు నుంచి ఖచ్చితంగా సమ్మెలోకి వెళ్తాం. దీనికి వినియోగదారులకు జరిగే ఇబ్బందులు కానీ లేకపోతే ప్రభుత్వానికి జరిగే ఇబ్బందులకి వారే బాధ్యత వహించవలసి వస్తుందని తెలియజేస్తా ఉన్నాం. గోపాలరావు, 1104 యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. గత సంవత్సరం నుండి యాజమాన్యంతో విద్యుత్ ఉద్యోగుల సమస్యల మీద, కాంట్రాక్ట్ కార్మిక సమస్యల మీద, ఎనర్జీ అసిస్టెంట్ సమస్యల మీద చర్చలు జరిపాం. చర్చలో ఒప్పుకున్న అమలు చేయకపోవడం వలన ఈరోజు మేము రోడ్డు మీదకి రావాల్సి వచ్చిన పరిస్థితి. ముఖ్యంగా కాంట్రాక్ట్ లేబరు 20 సంవత్సరాల నుండి పనిచేస్తున్నారు. వాళ్ళకి మధ్యలో థర్డ్ పార్టీ పెట్టి మరి కాంట్రాక్టులకు కమిషన్ ఇచ్చి దాదాపుగా 150 కోట్లు నష్టపోయే పరిస్థితి జిఎస్టీ కమిషను. ఆ విధానాన్ని పక్కన పెట్టి యాజమాన్యమే డైరెక్ట్గా ఇప్పుడున్న జీతం ఏమంటున్నాం, అధిక భారం ఏం అక్కర్లేదు. ఈరోజు కాంట్రాక్ట్ కార్మికుడికి ఏ జీతం ఇస్తున్నాడో ఆ జీతం ఏమంటున్నాం, డైరెక్ట్గా ఏమంటున్నామే తప్ప ఈ దళార వ్యవస్థను తీయమని మా తాలూకా ప్రథమ డిమాండ్. ఈ దళార వ్యవస్థ వల్ల సంస్థ నష్టపోతుంది, ప్రభుత్వానికి కూడా అధిక భారం అవుతుంది. కాబట్టి దయించి ఇది తక్షణమే అమలు చేయాలి. అలాగే విద్యుత్ రంగంలో వైద్య సదుపాయం కూడా లేని పరిస్థితి, తక్షణమే నగదు రహిత వైద్య సదుపాయం కల్పించాలి. రాష్ట్ర ప్రభుత్వంతో సమానంగా 2004 వరకు కూడా విద్యుత్ ఉద్యోగులకు కూడా పెన్షన్ సదుపాయం ఇప్పించాలని మీ మీడియా ద్వారా యాజమాన్యానికి ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. రేపు ఈరోజు చర్చలు ఉన్నాయి. చర్చలు విఫలం అయితే మట్టుగా 15వ తారీఖు తెల్లవారు 6 గంటల నుండి కూడా నిరవధిక సమ్మెకి వెళ్ళిపోయే పరిస్థితి ఉంది. ప్రజలకు వచ్చే అంతరాయానికి యాజమాన్యం ప్రభుత్వమే బాధ్యత వహించాలని మీడియా ద్వారా రిక్వెస్ట్ చేస్తాం.